స్టార్ తెలుగు టీవీ మోర్ ప్లస్ ఫ్రీ జాబ్స్ యువర్ చాయిస్ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. హాయ్, మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను. సో ఈ జాబ్ వచ్చేసి ఏంటంటే దీని గురించి ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు ముందుకు తీసుకొస్తాను. లేట్ అయినా పర్లేదు కానీ జెన్యూన్ జాబ్స్ మాత్రమే తీసుకొస్తాను. ఏదో వీడియో కోసం ఫేక్ వీడియోలు మాత్రం పెట్టాను. సో ఇది నా ప్రామిస్. ఓకే, సో నేను ఏది చేసినా నా యూట్యూబ్ ఛానల్లో మీకోసం మాత్రమే చేస్తాను. నేను ఏదో లాభం కోసం నేను చూసుకోను. నేను వీడియోలు చేయకుండా సరే నాకు మంచి వీడియో దొరికినంత వరకు నేను వెయిట్ చేస్తా తప్ప ఫేక్ వీడియోలు మాత్రం పెట్టాను. ఇది నా ఫస్ట్ నుంచి ఉన్న నియమం. ఇదే నేను కట్టుబడి ఉంటాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో ఇప్పుడు వచ్చేది చూడండి, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ సిసిఈ. సో ఇందులో వచ్చేసి వీక్ ఆఫ్ వచ్చేసి నో వీక్ ఆఫ్ ఆన్ సాటర్డే అండ్ సండే. సో సాటర్డే సండే కూడా వీక్ ఆఫ్ ఉండదు. ఒకవేళ మండే టు ఫ్రైడే ఎనీ వన్ డే రిలేషన్ వీక్ ఆఫ్. సో అంటే మీకు అర్థమవుతుందా దీంట్లో ఏంటంటే మండే నుంచి ఫ్రైడే కాదు, మండే నుంచి ఫ్రైడే వరకు ఎలాంటి వీక్ ఆఫ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు ఒకటి. సో సాటర్డే సండే మాత్రం వీక్ ఆఫ్ ఉండదు. సో ఇది సేమ్ మన రిటైల్ ఫీల్డ్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే స్టైల్ అనమాట. సో ఇది వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సో దీనికి కావాల్సింది ఏంటంటే ఫ్రెషర్ శాలరీ వచ్చేసి 12,000 to 14,000. 12,000 to 14,000. ఫ్రెషర్స్ అంటే మొత్తం ఫ్రెషర్స్ అంటే ఎక్కడ వర్క్ చేయని వాళ్ళు ప్లస్ కొంచెం టాలెంట్ ఉంటే వాళ్ళకు 14,000 వరకు ఇస్తారు. సో నార్మల్ టాలెంట్ ఉంది, ఓకే చేయగలగాడు అంటే 12,000 వరకు ఇస్తారు. ఎక్స్పీరియన్స్ శాలరీ, ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ఇంకెక్కడైనా అంటే ఏదైనా ఇదే సేమ్ కస్టమర్ సపోర్ట్ కింద ఎక్కడైనా వర్క్ చేసి ఉన్నాడు అనుకో. సపోజ్ ఎక్కడైనా వర్క్ చేసి ఒక 5 months 3 months లేదా ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల 3 months వర్క్ చేసి మానేశాడు, అలాంటి వాళ్ళకు 13,000 ఇస్తారు. ఒకవేళ లేదు మంచిగా 1 year 2 year చేసిండు అంటే అతనికి 20,000 వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఇన్సెంటివ్ వచ్చేసి మీరు చేసిన దాన్ని బట్టి 4K to 5K అంటే 4,000 నుంచి 5,000 వరకు ఇన్సెంటివ్ కూడా వచ్చే ఉందన్నమాట. సో లొకేషన్ వచ్చేసి కేబిహెచ్పి కుక్కట్పల్లి. లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి. ఈ కుక్కట్పల్లిలో వేకెన్సీ ఉంది. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ ఆర్ అబో. సో ఇంటర్ ఎస్ఎస్సి తీసుకోరు. సో ఇంటర్ నుంచి స్టార్ట్ అనమాట. సో ఇంటర్ ఆర్ అబో ఉంటుంది. సో అంటే ఇంటరు డిగ్రీ లేదా ఎంబీఏ ఎంఈ ఎవరైనా సరే పర్లేదు తీసుకోవచ్చు. టైమింగ్ వచ్చి చూడండి, ఇక్కడ టైమింగ్ కూడా ఇచ్చారు 9:20 AM to 6:30 PM. సో ఇది కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్. సో వీళ్ళకు మేల్ కావాలి అండ్ ఫీమేల్ కావాలన్నమాట. సో ఇది ఇంకా వచ్చేస్తే ఓకే, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ప్లస్ బేసిక్ ఎక్సెల్, బేసిక్ కంప్యూటర్ కావాల్సిన గుడ్ కమ్యూనికేషన్ స్కిల్. ఏం లేదమ్మా, బేసిక్ ఎక్సెల్, నార్మల్ ఎక్సెల్ ఎవరికైనా వస్తుంది. ఏంటి నేము, మొబైల్ నెంబరు, కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ టైప్ చేయడము, సో కాపీ పేస్ట్ చేయడము, ఎక్సెల్ మినిమైజ్ చేయడం, ఇవే ఉంటాయి. పెద్ద ఇష్యూ కాదు ఇది. సో ప్రతి ఒక్కరికి వస్తుంది. ఒకవేళ రాకపోయినా జస్ట్ మీరు యూట్యూబ్లో కొట్టి ఎక్సెల్ అని కొడితే వాళ్ళు చూపిస్తారు. దాన్ని బట్టి మీరు నార్మల్ నెట్లో కానీ లేదా మీ మొబైల్లో రాదులే, నాలో నెట్ సెంటర్కి వెళ్ళేసి ఒక 1 hour ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. పెద్ద ఇష్యూ కాదు అది. సో ఇది సో మ్యాండేటరీ లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ. సో తెలుగు మదర్ టంగ్ ప్లస్ ఇంగ్లీష్ నార్మల్ అండ్ హిందీ నార్మల్ వచ్చుంటే చాలన్నమాట. మినిమం 1 year ఆఫ్ యువర్ వాంట్ టు వర్క్ విత్ యువర్ కంపెనీ ద ఓన్లీ అటెండ్ ఇంటర్వ్యూ అవర్ అంటే ఓకే. సో మినిమం 1 year వర్క్ చేసేటట్టు చూసుకోండి. ఓకే, క్యాండిడేట్ మస్ట్ కమ్ విత్ ఫార్మల్ డ్రెస్, షూ. ఓకే, ఫార్మల్ డ్రెస్లో రావాలి, ఇష్టం వచ్చిన జీన్స్లు, టీషర్ట్లు లేదా సో అట్లా అనమాట. అట్లా కాకుండా జర మంచిగా ఫార్మల్ డ్రెస్లో వస్తే వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు, మీకు కూడా మంచి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాంగ్ విత్ యువర్ అప్డేట్ రెజ్యూమ్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ప్లీజ్ షేర్ మీ రెజ్యూమ్ సుప్రియ హెచ్ఆర్. ఇక్కడ హెచ్ఆర్ మేడం నెంబర్ ఉంది. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ కాల్ చేయకపోతే ఇక్కడ లింక్ ఇచ్చారు. సో ఈ లింక్ మీకు ఓపెన్ కాదు, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి అందులో అప్లై చేయండి. 100% తను కాల్ చేసి మాట్లాడుతుంది. ఓకే, ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ ఓపెన్ చేసిరనుకో మీరు అప్లై చేసుకుంటే ఒకవేళ లిఫ్ట్ చేయలేదు, సో చాలా కాల్స్ వస్తున్నాయి, సో బిజీ ఉంది అనుకుంటే మీరు ఈ లింక్లో అప్లై చేసుకుంటే
తను చూసి మీకు కాల్ చేసి మాట్లాడుతుంది. ఓకే, సో యూర్ ఆపర్చునిటీ ఆన్ ఆల్ అప్లై లింక్. ఈ లింక్ మీకు వీడియోలో ఓపెన్ కాదు కాబట్టి డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. లేదు అనుకుంటే కాల్ చేయండి, ఈ నెంబర్కి రెజ్యూమ్ సెండ్ చేయండి. ఏదైనా సరే పర్ఫెక్ట్గా మాట్లాడండి. ఓకే, మొత్తం మాట్లాడి తెలుసుకొని మీకు జాబ్ ఓకే అనిపిస్తే కంపల్సరీ మీరు జాబ్ అప్లై చేసుకోండి. సో 100% జాబ్ ఉంటుంది. సో ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు అన్న ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మీ మంచి జాబ్ మీ ముందు తీసుకొచ్చారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, బాయ్.